జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆలోచనలు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విధానాలు కలుస్తున్నాయి. యువ నాయకులిద్దరూ కొన్ని అంశాల్లో దాదాపు ఒకే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య తరచుగా విద్యార్థులతో ఇంటరాక్ట్ అవుతున్న పవన్, లోకేష్లు వాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానాలు ఇస్తూ తమ ఆలోచనలను పంచుకుంటున్నారు. విద్యార్థులతో ముఖాముఖిగా మాట్లాడటం ద్వారా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అనంతపురం సభ తర్వాత గుత్తిలో విద్యార్థులతో ఇంటరాక్ట్ అయిన పవన్ కళ్యాణ్ అనేక ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ముఖ్యంగా కాస్ట్ బేస్డ్ రిజర్వేషన్ల విధానంపై ఓ స్టూడెంట్ అడిగిన ప్రశ్నకు తనదైన శైలిలో జవాబిచ్చిన పవన్, అగ్రకులాల్లోని పేదలకు కూడా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తనకు ఏ కులమైనా ఒకటేనన్న పవన్ కులతత్వాన్ని తనకు అంటగొట్టొద్దని సూచించారు. అయితే ఓసీల్లోని పేదలకు రిజర్వేషన్లు కల్పించడం, ఆర్థికంగా ఆదుకోవాలన్న డిమాండ్కు జనసేన మద్దతిస్తుందని స్పష్టం చేశారు. ఒక్కోసారి నేను ఎంత కులాలు దాటి మాట్లాడినా తిరిగి నన్ను కులానికి అంటగడతారు. ఎప్పుడు నా వ్యక్తిగత జీవితంలో కానీ ఎక్కడ కానీ నేను కులాలకు గౌరవిస్తాను తప్ప కులాలు నెతికెక్కించుకోను. అది మీకు విషయం చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ, ప్రతి కులస్తులు రిజర్వేషన్లు ఉన్నా కానీ అందరూ ఏమంటారంటే మాకు రిజర్వేషన్లో కొంతమంది స్కిల్ ఉన్న వాళ్ళు, బాగా చదువుకున్న పిల్లలు మేము దూరం అయిపోతున్నాం, మాకు దొరకట్లేదని చెప్తా ఉన్నారు. అది నిజమే, అది నేను దాన్ని కాదంటలేదు. కాకపోతే దాన్ని ఒక పొలిటికల్ పార్టీ ఒక్కళ్ళు కాకుండా అన్ని పార్టీలు కలిసి దీంట్లో ఎంత అన్యాయం జరుగుతుంది, మిగతా కులాల్లో రిజర్వేషన్ లేని కులాల్లో ఎలాంటి ఇబ్బందులు గురవుతున్నారు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి దెబ్బతినేసింది, రిజర్వేషన్ లేని కులాల్లో వాళ్ళకి మిగతా వాళ్ళకి రిజర్వేషన్లు తీసేయడం అనేటికంటే కూడా రిజర్వేషన్ లేని కులాలకి ఉన్నతమైన మిగతా కులాలకి రిజర్వేషన్ లేని కులాలకి నా ఉద్దేశంలో వాళ్ళకి ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్ అసిస్టెన్స్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే చాలా బాగుంటుందని నేను కోరుకుంటాను. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్ని విమర్శలు చేస్తున్నా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాత్రం రిజర్వేషన్ల విషయంలో ఆయనతో ఏకీభవిస్తున్నారు. జనచైతన్య యాత్రల్లో యువతీ యువకులతో ఇంటరాక్ట్ అవుతోన్న లోకేష్ క్యాస్ట్ బేస్డ్ రిజర్వేషన్లపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రిజర్వేషన్ల విధానంపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్న లోకేష్, ఆర్థికంగా వెనుకబడిన ప్రతి ఒక్కరిని ఆదుకునే ఆలోచన ప్రభుత్వానికి ఉందన్నారు. అన్ని కులాల్లోని పేదలను ఆదుకోవాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్దేశమని, అందుకే పల్స్ సర్వే నిర్వహిస్తున్నారని స్పష్టం చేశారు. నిరుపేద కుటుంబాలు ఎక్కడున్నాయో ఐడెంటిఫై చేయాలని ముఖ్యంగా నిర్ణయిస్తారు. ఇది ఎందుకు తీసుకున్నారంటే అప్పుడు ఆ నిరుపేద కుటుంబాలకు అవకాశం ఇచ్చి పేదరికం నుంచి వాళ్ళు ముందుకు తీసుకొచ్చడానికి అవకాశం వస్తుంది. నేను రాదు ఆ స్మార్ట్ పల్స్ సర్వే, అదే స్మార్ట్ పల్స్ సర్వే ఈరోజు మీరు చూస్తున్నారు. ఈ నెల ఆ స్మార్ట్ పల్స్ సర్వే పూర్తి చేసి నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటకు అవకాశం వస్తుందనేది ఒక ఆలోచన ముఖ్యంగా. దాని ద్వారా ఏ కులాల నుంచి ఉన్నా కూడా నిరుపేదలకి అవకాశం ఉన్నది. ఒక వ్యక్తినో, ఒక కులానో, ఒక మతానో, ఒక ప్రాంతానో మనం హర్ట్ చేయకూడదు. చర్చించాలి, రాజ్యాంగంలో సవరణ రావాలి. ఆ చర్చ ఇప్పుడు ప్రారంభించాలి. అందరూ డిస్కషన్ చేస్తున్నారు. అది అవుతూ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారు, నిరుపేద కుటుంబాలు, కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా నిరుపేద కుటుంబాలు ఎవరున్నా వాళ్ళు ఆదుకుందని ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. దాంట్లో భాగంగా ఈ పల్స్ సర్వే చేశారు. ఈ పల్స్ సర్వే ద్వారా ఈ నిరుపేద కుటుంబాలు ఆదుకోవడానికి అవకాశం వస్తుంది. సో ఇప్పుడు ఎట్లయితే ఇబ్బంది పడుతున్నా అది చేయొచ్చు. రెండవ లాస్ట్, ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్స్ లేవు.